ఇది నిన్ననే మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ సరే ఏదో ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది, ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, అంతా చదువుకుంటే పెట్టిండ్రు. తప్పు కాదు ఇది. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి, ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది కానీ ఏం చేస్తావా నువ్వు నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదిస్తావా నువ్వు అయినా మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది, నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు, మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద ఈయన కొట్టుడు ఉంటా ఇంక 20 ఏళ్ళ వరకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు, ఎవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లెక్క ఉంటావు నువ్వు, ప్రశ్నించి ఎక్కడ నువ్వు పిల్లి లెక్క ఉండాల్సిందే. లేమా మేము లేడా అమ్మ ఆరు రమేష్ గారు? అధికారం ఉన్నాక నువ్వు పిల్లి లెక్క ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తానికి ప్రశ్న నడవదు. నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా, వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు సోయున్నోని కాబట్టి మేము ఆనాడు పోయినాం. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను, పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు, మీకు తెలుసు. సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు. అశ్వత్థామరెడ్డి రిజైన్ చేసిండు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు. 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం. మా పదవి కాదు ముఖ్యం. ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడేవాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాడు. కొంతమంది విధవలు మాదానిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు. భరించడం. ఒక సందర్భంలో కోపం అయితే ఈ జెండా కొనని అని చెప్పాను. నేను ఎవరు రాను నీ జెండా కొనని ఈ ప్రశ్నించ గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా అనేది మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి. ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ గారు 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్ళు ఎగబెట్టిండు, ఇయ్యలే. ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. 6 నెలలు అయింది, ఇంతవరకు దాన్ని ఊసలేదు. అనేకం ఉన్నాయి ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో పాల్గొనే వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు రిలీజ్ చేసినప్పటికి కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదన గురి చేస్తారు. పిఆర్సీ 2023 జూలైలో కొత్త పిఆర్సీ రావాలి. ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు. ఆ కమిటీ వేసిండు జోషి గారితో, ఇంతవరకు రిపోర్ట్ తీసుకోలే, ఎప్పుడొస్తా కూడా తెలియదు. ఇవన్నీ మనం ఆనాడు కేసీఆర్ గారే అన్ని సమస్యలకు కారణమని చెప్పి, కేసీఆర్ గారు మళ్ళీ రావద్దని చెప్పి కక్ష కట్టి ఇవాళ ఆరూరు రమేష్ లాంటోడు 90,000 మేడతోడు ఉన్నాడు కూడా ఎందుకు ఓడిపోయాడు? ఆరూరు రమేష్ వ్యక్తిగతంగా ఓడిపోలే, కానీ ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే
మాటలు తప్ప చేతలు ఉంటుంది అని చెప్పి భావించారు కాబట్టి ఓట్లు వేసారు. పార్టీ పాలసీ. ఇవాళ సేమ్ వీళ్ళు ఆ కోపంతో వీళ్ళ కోటెత్తే పేనమ్మి నుంచి పోయిన పడ్డగా ఫీల్ అవుతున్నారు. ఈ మంత్రుల్ని అడుగుతున్నా, మా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కోటేసినా ఈ పార్టీ కోటేసినా రేపు మీ సంగతి చూస్తామని చెప్పే బదులుగా ఇంకా ముఖ్యమంత్రి దగ్గర పోయి మనకి మాట ఇచ్చినాం, గిన్ని మాటలు ఇచ్చినాం, ఎమర్జెన్సీ ఉన్నాయి పరిష్కరించాలన్నటువంటి సోయి ఉంటే సంతోషపడచ్చు తప్ప ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ కాలేజీ యాజమాన్యాల మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు. అవన్నీ లేదు కేసీఆర్ వాళ్ళు అంతకుముందు. ఇవన్నీ మనకు కొత్త కాదు. తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు. మత్పరిచ్చులు మాయజేసులు తెలంగాణ రక్తంలో లేదు, అది గమనించాలి. ఇలా ఓట్లు వేసింది, రోడ్లు వేయలేదని వేసిండ్రా కేసీఆర్కు? రోడ్లు వేసిండు, కాలువలు తవ్విండు, ప్రాజెక్టు కట్టిండు, ఇంటున్నా టిప్ టాప్ చేసిండు, ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్. కానీ ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయ్యిండు. ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలజీ అర్థం చేసుకోకుండా, దీని యొక్క నేపథ్యాన్ని చరిత్ర అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు సూచించే వేసే ఓటు కాదు బిడ్డ, ఇది సీక్రెట్గా వేసే ఓటు. తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా.